సో కర్నూలు నగర మేయర్గా మీరు 5 సంవత్సరాల కాలం పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? చాలా చేశాం. దగ్గర దగ్గర ఒక 800-900 కోట్లు ఖర్చు పెట్టి సెంటర్స్ డెవలప్ చేశాము. ఎక్కడ చెత్త అనేది లేకుండా డస్ట్బిన్లు పెట్టి 95 ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేశాము. సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు. 82 కోట్ల రూపాయలతో పైప్ లైన్ సుంకేసుల నుంచి కర్నూలుకి వాటర్ పైప్ లైన్ ఒకటి తెచ్చాము. తర్వాత ఇంకొక 130 కోట్లతో మేము ఫౌండేషన్ స్టోన్ వేసాము. గవర్నమెంట్ మారటం వల్ల వర్క్ ఆగిపోయింది. 130 కోట్ల రూపాయలతో వాటర్ స్కీమ్ ఎక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య రాకూడదు అన్నట్టుగా దానికి ఒకటి చేశాము. తర్వాత 125 కోట్లతో సీవేజ్ నదులు కలుషితమవుతున్నాయి డ్రైన్ కలవటం వల్ల. సో డ్రైనేజ్ వాటర్ కలవకుండా దాన్ని ట్రీట్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కొరకు కూడా ఫౌండేషన్ వేయటం జరిగింది. ఇవన్నీ గవర్నమెంట్ వచ్చినాక ఆగిపోయినాయి. కాబట్టి మేమందరం కోరుకునేది ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళను కూడా అవి పూర్తి చేస్తే కర్నూలు మరింత అభివృద్ధి కనపడుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. అట్లాగే సర్కిల్స్ కూడా మంచి మంచి పార్క్స్ డెవలప్ చేశాం, మంచి మంచి సర్కిల్స్ డెవలప్ చేశాం. సో ఇప్పుడు వాటిని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెత్త సేకరణ ఆటోలు తీసేయటం జరిగింది. ఎందుకు తీసేసినారో అర్థం కాదు. కొత్త ఆటోలు వస్తాయంట. ఉన్న వాటిని ఎందుకు తీసేసినారో తెలియదు, కొత్తవి ఎందుకు తెస్తున్నారో తెలియదు. సో ఎక్కడికెక్కడ మళ్ళీ పాత సిస్టంలో మేము తిప్పలబడి కష్టపడి చేసిన దాన్ని పాత సిస్టమ్ ప్రకారం వీళ్ళు ఉన్న వాటిని తొలగించి ఎక్కడ చెత్త అక్కడ కర్నూలు మళ్ళీ దట్టి నగరంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక తయారవుతుంది. దానికి వాళ్ళు కూడా వర్షన్ మార్చుకోవాలి. ఏదైనా ఎవరైనా చేసిన పబ్లిక్ కొరకే కదా. పబ్లిక్కి ఏదైతే అవసరమో అది చేసి చూపించాలి తప్ప ఆ గవర్నమెంట్ చేసిందని ఈ గవర్నమెంట్ చేసిందని పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు.